హర్ముజ్ జలసంధిపై ట్రంప్ యూటర్న్ 20% టోల్ ప్రతిపాదన వెనక్కి. చూడండి, నిన్న మనం వార్త చదివినాం. ఈ హర్ముజ్ జలసంధి నుంచి ఏ నౌక రావాలన్నా కూడా 20% టోల్ ఫీజు తప్పకుండా కట్టాలి అని నిన్న అన్నాడు. ఈరోజు ఏమంటాడు? ఈ గల్ఫ్ దేశాలతోటి ఒప్పందాలు కుదుర్చుకున్నాను, టోల్ ఫీజు ఏం కలెక్ట్ చేయమని ఈరోజు అంటాడు. అంటే ఎంత అన్స్టెబిలిటీయో చూడండి. ఇంత అన్స్టెబిలిటీ తోటి రాజకీయాలు చేస్తున్న వ్యక్తి ఈ 45-46 మంది ప్రెసిడెంట్లు ఇప్పటి వరకు అమెరికాలో ది మోస్ట్ అన్స్టేబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా ఈస్ మిస్టర్ డొనాల్డ్ ట్రంప్. ఒకసారి వార్తలోకి వెళ్దాం. హర్ముజ్ జలసంధిలో కార్గోపై 20% సుంకం ప్రతిపాదనను ఉపసంహరించుకున్న ట్రంప్ సుంకానికి బదులుగా గల్ఫ్ దేశాలతో వాణిజ్య పెట్టుబడి ఒప్పందాలు కుదురించుకుంటామని వెల్లడి. ఈ ఒప్పందాల వల్ల అమెరికాలో లక్షల ఉద్యోగాలు వస్తాయని ట్రంప్ ప్రకటన. ఒక్కరోజు ముందే హర్ముజ్ భద్రతకు తాము డబ్బు వసూలు చేస్తామని ట్రంప్ ప్రకటన. ఇరాన్తో కాన్ఫ్లిక్ట్స్ నేపథ్యంలో ప్రాధాన్యత సంతరించుకున్న పరిణామం. సో ఇది సమస్య. నిన్ననేమో 20% టోల్ ఫీజు వసూలు చేస్తా అన్నాడు. ఈరోజేమో ఒప్పందాలు కుదుర్చుకోవడం ద్వారా అమెరికాలో కొన్ని లక్షల ఉద్యోగాలు కల్పించబడతాయి, వేతనాలు కూడా చాలా మంచిగా ఉంటాయని ఈరోజు చెప్తుంటాడు. అంటే ఒక్క రోజులను ఎట్లా యూటర్న్ తీసుకుంటాడో చూడండి. వీటన్నిటికీ వేదిక ఏంటిదనంటే తన సోషల్ మీడియా అయిన ట్రూత్ సోషల్. సో దాంట్లో ఇక ప్రతి 3 గంటలకోసారి 4 గంటలకోసారి తన అభిప్రాయాలు అని చెప్తూ ఉంటాడు. ఒక పోస్ట్కి ఇంకొక పోస్ట్కి పొంతన ఉండదు, స్టెబిలిటీ అస్సలే ఉండదు. ఒక పక్క యుద్ధం చేస్తాం, ఆగం చేస్తాం అని చెప్తూనే ఇంకో పక్కనేమో దౌత్యపరమైన నిర్ణయాలు కూడా తీసుకుంటున్నాం, ఒప్పందాలు కుదురుతాయని చెప్తాడు. ఆ ఒప్పందం కుదరబోతుంది అని చెప్పిన తెల్లారే మళ్ళా దాడి చేస్తాడు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక కీలక నిర్ణయం వెల్లడించారు. హర్ముజ్ జలసంధి మీదుగా రవాణా అయ్యే సరుకులపై 20% సుంకం టోల్ విధించాలన్న తన ప్రతిపాదనను ఆయన విరమించుకున్నారు. ఈ సుంకానికి బదులుగా గల్ఫ్ దేశాలతో భారీ స్థాయిలో వాణిజ్య పెట్టుబడి ఒప్పందాలు కుదురించుకున్నట్లు ఆయన ప్రకటించారు. ప్రతిపాదించిన కేవలం 24 గంటల వ్యవధిలోనే ట్రంప్ తన నిర్ణయాన్ని మార్చుకోవడం గమనార్హం. అంటే చూడండి ఎంత అన్స్టెబిలిటీయో చూడండి. అంటే ఒక నిర్ణయం తీసుకునే ముందు, ఒక మాట మాట్లాడే ముందు అది సాధ్యమా అసాధ్యమా అనేది విశ్లేషించుకోకుండా డైరెక్ట్గా ఏది పడితే అది మాట్లాడతాడు. మొన్న సోమవారం నాడు ఏం మాట్లాడిండో ఫాక్స్ అనే మీడియా సంస్థ ఇంటర్వ్యూ చేస్తుంటే తప్పకుండా సుంకాలు కలెక్ట్ చేస్తాం, ఆ నౌకా వాల్యూ ఎంత ఉంటుందో ఆ నౌకా వాల్యూలో 20% టోల్ ఫీజు కట్టాల్సిందే, అప్పుడే హర్ముజ్ జలసంధిని దాటుతాయి నౌకాలు అని చెప్పిండు. ఇప్పుడేమంటాడు? గల్ఫ్ దేశాలు పెట్టుబడులు పెడతాయంట, దానివల్ల అమెరికా లబ్ధి పొందుతుందంట, అలాంటి ఒప్పందాలు కుదుర్చుకున్నాం, ఉద్యోగాలు కల్పించబడతాయని ఈరోజు అంటాడు. ఈరోజు వీళ్ళిద్దరూ యుద్ధం చేసుకుంటా గల్ఫ్ దేశాలు, చుట్టుపక్కల ఉన్న గల్ఫ్ దేశాలలో ఉన్న ప్రశాంత వాతావరణాన్ని దెబ్బతీస్తున్నారు. ఇక్కడ చూడండి, మరోవైపు ఈ జలసంధిపై అమెరికా ఆధిపత్యాన్ని సహించేది లేదని ఇరాన్ హెచ్చరించింది. ఈ పరిణామాల నేపథ్యంలో ట్రంప్ తన నిర్ణయాన్ని సమీక్షించుకొని సుంకం విధింపు కంటే ఆర్థిక దౌత్యానికే మొగ్గు చూపారు. ఎంత వేగవంతంగా మారుతున్నాయో చూడండి ఇంటర్నేషనల్ పాలిటిక్స్.